ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. మనం ఈ వీడియోలో పీపీసీ 2025 పరీక్షా పే చర్చ 2025 దాని గురించి మనం తెలుసుకుందాం. ఎవరెవరు దీనిలో పార్టిసిపేట్ కావాలి, ఎలా దీనిలో లాగిన్ కావాలి, ఎలా రిజిస్ట్రేషన్ కావాలి, ఎలా మనం అప్లోడ్ చేయాలి, ఎలా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలి అనేటువంటి మొత్తం వివరాలను ఈ వీడియోలో గమనిద్దాం మనం. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రొసీడింగ్స్ పరీక్షా పే చర్చ అనేటువంటిది 2025 సో దీంట్లో పేర్కొనడం జరిగింది. ఇది ముఖ్యంగా దీని యొక్క కార్యాచరణ జనవరి 2025 కార్యక్రమం పేర్కొనడం జరిగింది. అయితే దీన్ని కేంద్రం వారు నిర్వర్తిస్తున్నారు. గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీజీ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల పట్ల లేదా విద్యార్థుల్లో పరీక్షలు అంటే ఎంతో భయం వేస్తున్న వాళ్ళకి ఎంతో టెన్షన్ గురి అవుతారు. ఆ ఒత్తిడిని తగ్గించే దానికోసంగా ఈ పరీక్షా పే చర్చ 2025 అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో డైట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని నోడల్ ఆఫీసర్గా నియమిస్తారు. అయితే ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మనం దీంట్లో చూడాలి. ముఖ్యంగా 6 నుంచి 12 తరగతులు ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థులు ముఖ్యంగా పార్టిసిపేట్ చేయాలి. వారి టీచర్లు, తర్వాత వారి యొక్క పేరెంట్స్ ఈ పరీక్ష పే చర్చలో పాల్గొంటారు. అయితే దీని యొక్క మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడుతుంది. సో ఆ లింక్ ఏంటంటే ఇదిగోండి, ఇది ఇన్నోవేటివ్ ఇండియా. సో ఇటువంటి లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఈ పరీక్ష పే చర్చలో పాల్గొనవచ్చు. అయితే మనం డైరెక్ట్గా కూడా గౌరవనీయులు ప్రధానమంత్రి గారు అంటే మోదీజీ గారితో డైరెక్ట్గా మనకు తెలిసినటువంటి ఏదైతే అడగాలనుకుంటున్నామో ఈ పరీక్ష పే చర్చ గురించి సో వారికి డైరెక్ట్గా మెసేజ్ ద్వారా వారిని అడగచ్చు. సో ఈ విధంగా ఇంత మంచి అవకాశము ఈ పరీక్ష పే చర్చ ద్వారా మనకి లభిస్తుంది. దీన్ని అందరూ వినియోగించుకోగలరు. సో ఇకపోతే మనం ఏ విధంగా దీనిలో రిజిస్ట్రేషన్ కావాలి, తర్వాత లాగిన్ కావాలి, లాగిన్ అనేటువంటిది ఏ విధంగా అవుతాం, తర్వాత వచ్చేసి సబ్మిట్ ఆప్షను, నెక్స్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. మరి అది ఏ విధంగా అనేటువంటిది మనం చూద్దాం. లింక్ మీద అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా పరీక్షా పే చర్చ 2025 మరి ఈ విధంగా మనం ఒకసారి మొత్తం కూడా సెర్చ్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 4 పార్ట్స్గా కనిపిస్తుంది మనకి. సో ఒకటి వచ్చేసి స్టూడెంట్ పార్టిసిపేషన్. ఈ స్టూడెంట్ పార్టిసిపేషన్లో సెల్ఫ్ పార్టిసిపేషన్ అనేటువంటిది మనకు కనిపిస్తుంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి రెండోది స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్, నెక్స్ట్ టీచర్ పార్టిసిపేషన్, నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ పార్టిసిపేషన్. ఈ విధంగా 4 టైప్స్గా ఉంటుంది. సో ఇవి రెండు వచ్చేసి స్టూడెంట్ పార్టిసిపేషన్స్, ఈ రెండు స్టూడెంట్ సంబంధించినటువంటివి. సో ఇది వచ్చేసి టీచర్ సంబంధించినటువంటిది, ఇది వచ్చేసి పేరెంట్స్ సంబంధించినటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్, ఇక్కడ స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్. ఇది ఎప్పుడంటే స్టూడెంట్ దగ్గర మొబైల్ ఉన్నట్లయితే, అన్ని సౌకర్యాలు ఉన్నట్లయితే, నెట్ ఉన్నట్లయితే మరి ఆ స్టూడెంట్ అతనే సెల్ఫ్గా తనకు తానే పార్టిసిపేట్ అవ్వచ్చు. సో ఇక్కడ క్లిక్ చేయాలి, క్లిక్ టు పార్టిసిపేట్. ఒకవేళ ఆ విద్యార్థికి మొబైల్ కానీ లేనట్లయితే మరి టీచర్ యొక్క మొబైల్ ద్వారా క్లిక్ టు పార్టిసిపేట్, సో రిజిస్ట్రేషన్ కావచ్చు అన్నమాట. ఇకపోతే టీచరు క్లిక్ టు పార్టిసిపేట్, ఇక్కడ క్లిక్ చేయాలి, టీచర్ పార్టిసిపేట్ చేయాలి.
పేరెంట్ పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ టిక్ చేయాలి. ఇప్పుడు మొదటగా మనం స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ అనేటువంటిది చూద్దాం. కనుక ఇప్పుడు ముఖ్యంగా మా గమనికేంది 6 నుంచి 12 తరగతి వరకు చదువుతున్న వారు మాత్రమే, స్టూడెంట్ మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి. సో వాళ్ళు ఇక్కడ క్లిక్ టు పార్టిసిపేట్ దీని మీద క్లిక్ చేయాలి. మరి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ లాగిన్ టు యువర్ ఇన్నోవేట్ అకౌంట్ అన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే చూడండి, ఒక విద్యార్థి యొక్క పేరు మరి వారి యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మరి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం బాక్స్లో పెట్టి సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఫైల్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఓపెన్ కాగానే ఇప్పుడు ఆ స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్ రాయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఆ విద్యార్థి యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. జెండర్ మేలా ఫిమేలా, ఆడ మగ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. వారు చదువుతున్నటువంటి క్లాస్ 6 నుంచి 12వ క్లాస్ వరకు ఏ క్లాస్లో వాళ్ళు చదువుతున్నారు అనేటువంటిది ఇవ్వాలి. వారి యొక్క అడ్రస్ మరి ఇవ్వాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ పేరెంట్, వారి యొక్క పేరెంట్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ పేరెంట్ అయిన తర్వాత స్కూల్ డీటెయిల్స్ మనం చూడాలి. స్కూల్ నేమ్ రాయాలి ఇక్కడ. తర్వాత బోర్డు, సో ఎస్ఎస్సి బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్కూల్ అడ్రస్ ఇవ్వాలి. తర్వాత ఇండియా ఆల్రెడీ అక్కడ ఉంటుంది. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ మన పిన్ కోడ్ కూడా, ఆ స్కూల్ యొక్క పిన్ కోడ్ ఇవ్వాలి. ఈ విధంగా స్కూల్ డీటెయిల్స్ కూడా మనం దాంట్లో ఎంటర్ చేసుకోవాలి. ఇక అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే యాక్టివిటీ కనిపిస్తుంది మనకి, యాక్టివిటీ అనేటువంటిది. సో వీటికి మనం ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది అఫిషియల్ స్లోగన్ ఆఫ్ ది ఒలింపిక్స్ 2024. సో దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ ద జర్నీ టు సక్సీడ్. సో ఇక్కడ మీకు తెలిసినటువంటి, మీకు నాలెడ్జ్ తెలిసినటువంటి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, దిస్ లోగో ఈజ్ రిలేటెడ్ టు ఏ పోల్ సర్వే కండక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్, దీనికి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ థీమ్ వాజ్ నాట్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ వైల్ అబ్జర్వింగ్ ద 75th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ది అడాప్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దీనికి ఆన్సర్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇండియా సెలబ్రేటెడ్ ది 75th యానివర్సరీ ఆఫ్ ది అడాప్షన్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ ఆన్ November 26, 2024. ద మెయిన్ commemoration event was held on 24th November 2024 in. సో ఆ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి యాక్టివిటీలో ఉన్నటువంటి క్వశ్చన్స్కి అన్ని కూడా మనం ఆన్సర్లు సెలెక్ట్ చేయాలి. మనం ఈ వీడియో యొక్క స్టార్టింగ్లో ఈ పరీక్ష పే చర్చ ద్వారా మనం ఒక మంచి అవకాశాన్ని కలిగి ఉన్నాం అనేది తెలుసుకున్నాం. మరి అది ఏంటంటే క్వశ్చన్ టు పిఎం. సబ్మిట్ ఏ క్వశ్చన్ ఆఫ్ యువర్ చాయిస్ రిలేటెడ్ టు లైఫ్ స్కిల్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ స్ట్రెస్, కెరీర్ గైడెన్స్ అండ్ మోర్ దట్ యూ విల్ లైక్ టు ఆస్క్ ద ప్రైమ్ మినిస్టర్. మీరు ఏదైనా వీటికి సంబంధించినటువంటి, ఇక్కడ పేర్కొన్నటువంటి వాటికి సంబంధించినటువంటి మీరు ప్రధానమంత్రి గారిని అడగాలని ఉంటే వాటిని 500 క్యారెక్టర్స్కి మించకుండా ఈ బాక్స్లో మీరు మెసేజ్ టైప్ చేసి, సో ఇక్కడ అగ్రీ అనేది టిక్ కొట్టి సేవ్ డ్రాఫ్ట్ చేసుకుని సేవ్ అయిపోతుంది. ఇది సేవ్ డ్రాఫ్ట్. దాన్ని ఫైనల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే అంతటితో పరీక్ష పే చర్చ అనేటువంటిది మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్టు అవుతుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నది స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ అనేటువంటి చూసాము, ఇది అయిపోయింది. ఇకపోతే స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్. ఇది ఎవరి దగ్గరైతే, స్టూడెంట్ దగ్గరైతే మొబైల్ లేకుండా ఉంటుందో వారికి సంబంధించిన టీచర్ ద్వారా వాళ్ళు ఇక్కడ క్లిక్ టు పార్టిసిపేట్ అని క్లిక్ చేయడం ద్వారా ఆ మొబైల్ ద్వారా వాళ్ళు లాగిన్ అవ్వడం జరుగుతున్నారు, రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం టీచర్ ఏ విధంగా, ఇవంతా సేమ్ ప్రాసెస్ అంతా కూడా, సెల్ఫ్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ అయినా, లేదా టీచరు పార్టిసిపేషన్ అయినా, పేరెంట్ పార్టిసిపేషన్ అయినా, మొత్తం అన్ని స్టెప్స్ అన్నీ ఒకటే, సరేనా? మరి ఇప్పుడు టీచర్ ఏ విధంగా పార్టిసిపేట్ కావాలో చూద్దాం. ఇక్కడ క్లిక్ టు పార్టిసిపేట్ అనే దగ్గర మనం ప్రస్తుతం వచ్చేసి క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే అది క్లిక్ చేసే విధంగా డీటెయిల్స్ అడుగుతుంది. పార్టిసిపేట్ యాజ్ టీచర్. సో ఇప్పుడు టీచర్ యొక్క వివరాలు ఎంటర్ చేయాలి. టీచర్ యొక్క ఫస్ట్ నేము,
టీచర్ యొక్క లాస్ట్ నేము, టీచర్ యొక్క ఈమెయిల్ ఐడి, టీచర్ యొక్క మొబైల్ నెంబర్, టీచర్ మేలా ఫీమేలా, ఆడ లేదా మగవాళ్ళ, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్జెక్ట్స్ ఏమేమి టీచ్ చేస్తారో అవి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కూల్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి. స్కూల్ నేము అంటే పనిచేస్తున్న స్కూల్ నేము, తర్వాత అది ఏ బోర్డు కిందకి సంబంధించిందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సెలెక్ట్ చేయడం అంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. కంట్రీ ఆల్రెడీ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మరి పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. మరి ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్టివిటీ ఉంటుంది, ఆ యాక్టివిటీని మనం కంప్లీట్ చేయాలి. సో కొన్ని క్వశ్చన్లు, ఒక 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వాటికి ఆన్సర్ మనం మీకు తోచిన విధంగా సెలెక్ట్ చేసుకుని పెట్టండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ పరీక్ష పే చర్చ. నెక్స్ట్ ఆసనాస్ ఆర్ నాట్ బెనిఫిషియల్ ఫర్ అవర్ డాష్ అండ్ డాష్ డెవలప్మెంట్. సో వీటికి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ ఏ స్కూల్ ఈవెంట్ స్టూడెంట్ ఇన్ ట్రెడిషనల్ అటైర్ రిప్రజెంటింగ్ డిఫరెంట్ స్టేట్స్ పర్ఫార్మ్ డాన్సెస్ అండ్ షోకేస్. సో ఈ విధంగా వీటన్నిటిని కూడా చదువుకొని మనం ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఆయుష్మాన్ భారత్కు సంబంధించిన ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మై గవర్నమెంట్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చదువుకొని దీనికి సంబంధించిన మీకు తోచిన విధంగా ఇక్కడ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఒక మంచి అవకాశము క్వశ్చన్ టు పిఎం గారిని స్వయంగా మనము మెసేజ్ ద్వారా గౌరవనీయులు ప్రధానమంత్రి గారిని మనకున్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. సో దాన్ని సబ్మిట్ చేసుకొని 500 క్యారెక్టర్స్ మించకుండా మనం ఇక్కడ టైప్ చేయాలి. మనం టైప్ చేసేసి మరియు దాన్ని మనం ఇక్కడ టిక్ కొట్టి సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫైనల్గా మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఆ విధంగా మన యొక్క డీటెయిల్స్ని పరీక్ష పే చర్చ గురించి డీటెయిల్స్ అంతా కూడా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్లు అవుతుంది. ఇక మనం చివరిగా అంటే ఫస్ట్ స్టూడెంట్ సెల్ఫ్ అయిపోయింది, తర్వాత టీచర్ ద్వారా స్టూడెంట్ లాగిన్ అవ్వడం అయింది, తర్వాత టీచర్ పార్టిసిపేట్ అవ్వడం అయింది. ఇప్పుడు పోతే పేరెంట్ పార్టిసిపేట్ చేయడం ఏ విధంగా చేయాలండి. సో ఇక్కడ కూడా విద్యార్థులు ఎవరైతే 6 నుంచి 12 తర్వాత చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పేరెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ టు పార్టిసిపేట్ అనే దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేరెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. దీంట్లో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, పేరెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. దీంట్లో ఫస్ట్ నేము, తర్వాత లాస్ట్ నేమ్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, జెండర్ ఆడ మగ సెలెక్ట్ చేసుకోవాలి, ఆక్యుపేషన్ వాళ్ళ యొక్క వృత్తి సెలెక్ట్ చేసుకోవాలి, వారి అడ్రస్ ఇవ్వాలి, ఇండియా ఆల్రెడీ కంట్రీ ఇండియా అనేటువంటి ఉంటుంది, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి, పిన్ కోడ్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాక్టివిటీలో కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. వీటి యొక్క ఆన్సర్స్ మనం అంటే పేరెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 5 సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత పేరెంట్కి సంబంధించినటువంటి అంటే ఆ పేరెంట్ పిఎం గారితో డైరెక్ట్గా మెసేజ్ ద్వారా క్వశ్చన్ అడగచ్చు. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ వాళ్ళు ఈ బాక్స్లో 500 క్యారెక్టర్స్ పెంచకుండా టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేసి సేవ్ డ్రాఫ్ట్ మీద చేసినట్టయితే క్లిక్ చేసిన సేవ్ అవుతుంది. దాన్ని సబ్మిట్ క్లిక్ చేసేయాలి. సబ్మిట్ క్లిక్ చేస్తే అంతతో దాన్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్లు అవుతుంది. ఇది ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో వెంటనే డౌన్లోడ్ సర్టిఫికేట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. అప్పుడు సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిజిటల్ సర్టిఫికేట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ కార్యక్రమం సంబంధించినటువంటి దీన్ని లాగిన్ అవ్వడం, తర్వాత వచ్చేసి మన డీటెయిల్స్ ఎంటర్ చేయడం, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం, తర్వాత సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయడం, ఈ విధంగా విజయవంతంగా ముగించగలం. సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థో టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.